ఎక్కడెక్కడ ఇబ్బందులు వస్తున్నాయి, దాన్ని ఏ విధంగా అధిగమించాలా, ఎలా ముందుకు పోవాలా అని వయసులో చిన్నవారైనా పెద్దగా రాజకీయ అనుభవం అన్ని మొదటి రోజు నుంచే పరితపిస్తున్న నాయకులు మనకి దొరకడం నిజంగా చాలా అదృష్టం. రాబో రోజుల్లో నెల్లూరు జిల్లా చరిత్రలో శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, అలాగే నెల్లూరు జిల్లా నెల్లూరు పార్లమెంట్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూరు మాజన శాసనసభ్యులు శ్రీనివాసరెడ్డి గారికి, సురేష్ గారికి, బీజేపీ జిల్లా అధ్యక్షుల గారికి, జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర గారికి, మిగతా సోదరులందరికీ, మరి కోరుని గెలిపించిన రథసాలందరికీ ఆ నాయకుడిపై ఉండే నమ్మకాన్ని ఈరోజు తెలుస్తా ఉంది. ఈ యొక్క ఇక్కడ ఉండే మీడియా ద్వారా జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తున్నా, ఏ ఒక్కరికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మా నాయకులందరూ ప్రజలతో ఉంటారు. ప్రజలకు తీసుకురావాల్సిన ప్రతి సంక్షేమం మీ ఇంటికి, మీ గడప దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఉన్నట్టుగా చెప్తే తీసేస్తారని చూసారా? కూర్చోగానే చంద్రబాబు నాయుడు గారు నేర్పైన సంతకం పెట్టాడు. 4,000 రూపాయల పెన్షన్ కూర్చున్న రోజు నుంచి కాకుండా ఏప్రిల్ నుంచి ఆ 3 నెలలకు సంబంధించిన 3,000 ప్లస్ ఇప్పుడు జూలైలో అయిపోయే 4,000 కలిపి 7,000 పెన్షన్ మన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతూ ఉంది. పెద్దలు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు హిస్టరీలోనే ఇటువంటి మెజార్టీ ఎప్పుడు కూడా ఏ పార్టీకి రావాలి, ఏ వ్యక్తికి రావాలి, అలాంటి పార్టీ రావాలి. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీగా తెలుగుదేశం పార్టీకి బహుశా ఎక్కువ రానంత మెజార్టీని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కోరుతో పాటు నెల్లూరు పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఇవ్వబడింది. అయినా పాటు ఎన్నో పోరాటాలు ముందుకు సాగారు.